నమస్తే, ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ విద్యాశాఖ టీబీఐ మధ్య ఒప్పందం తర్వాత ఏ మేరకు పురోగతి సాధించారనే అంశంపై ఇద్దరు నేతలు సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెక్షన్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకులు టోనీ బ్లెయిర్తో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో ఏఐ టూల్స్ వినియోగంపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్య అభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఈ సమావేశంలో చర్చించారు. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. గత ఏడాది జూలై నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ను మంత్రి లోకేష్ ముంబైలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్ని ఉపయోగించుకోవడానికి టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ అంగీకరించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దేశ చరిత్రలోనే బహుశా ఇది ప్రప్రథమమంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది, ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో, అరుదైన పరిస్థితులేనేమో. డైవర్షన్ పాలిటిక్స్ నుంచే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాటలోనూ కూడా అసహనం కూడా కనిపిస్తూ ఉంది. అందుకే నియంతగా తాను మారి అణిచివేత అన్న పదానికి నిజంగా ఒక నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తయారయ్యారు. నిన్న నా ప్రోగ్రాం కూడా పల్నాడు ఏరియాలో నా ప్రోగ్రాం కూడా నిజంగా ఒక కర్ఫ్యూ పరిస్థితుల మధ్య ప్రోగ్రాం జరిగింది. ఆశ్చర్యం కలిగించే విషయం, అసలు ప్రజలను లేదా మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడం అన్నది ఒక ప్రతిపక్ష నాయకుడు చేస్తే తప్ప అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నా. ఎందుకు ఇన్ని ఆంక్షలు పెట్టాలి? ఎందుకు పోలీసులను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ప్రోగ్రాంకి ఎవరు రాకూడదు అని చెప్పి ఆదేశాలు జారీ చేసి, ఎందుకు వచ్చిన వాళ్ళందరి మీద కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసే కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా ప్రజల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక విప్లవం వచ్చింది. నిన్న ప్రోగ్రాం ఎలా జరిగింది అన్నదానికి నేను చెప్పాల్సిన పనుల బహుశా నాకన్నా కూడా బహుశా మీ అందరికీ కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది. మొన్న పొగాకు రైతులకు సంబంధించి పొదిలి వెళ్తే నిజంగా అక్కడ కూడా ఆశ్చర్యం కలిగించే విషయం, పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. అలాంటి నేపథ్యంలో 2 ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు, కొండేపిలో. పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా 40,000 పైచిలుకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు 40 మందే, ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపడరు. 40 మందితో నువ్వు 40,000 మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు. ఆశ్చర్యం కలిగించే విషయం అది. ఏం జరుగుతూ ఉంది? రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా? రైతుల సమస్యల తరపున ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రం ఆంధ్ర ఊటీ అయిన హార్సీ హిల్స్ లో యోగాంధ్ర ప్రోగ్రాం అత్యంత వైభవంగా నిర్వహించారు. సముద్ర మట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉన్న హార్సీ హిల్స్ పచ్చటి చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో 1000 మందితో కలిసి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ల ఆధ్వర్యంలో గురువారం ఉదయం యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి కొత్తకోట సిఐ జీవన్, గంగా నాథబాబు, ఎంఈఓలు రెడ్డి శేఖర్, భీమేశ్వరచారి, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, మీడియా ప్రతినిధులు పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన జిల్లాలో ఉన్నటువంటి అత్యంత సందర్శనీయ ప్రాంతం, టూరిస్ట్ ప్రాంతం అయిన ఇక్కడ మీ అందరి సహకారంతో 1000 మందితో యోగా నిర్వహిస్తున్నాం.
మన జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమం మదనపల్లిలో మొదలుపెట్టి చిట్ట చివరి ఈవెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఆర్సిఎస్తో జరుపుకుంటూ మరి 21వ తారీఖు రాయచోటిలో 5,000 మందితో నిర్వహిస్తూనే మన జిల్లా వ్యాప్తంగా అన్ని హ్యాబిటేషన్స్లో అన్ని గ్రామాల్లో ఇన్ఛార్జ్ ట్రైనర్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికీ కూడా 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి 8 లక్షల మందితోని మనం 21వ తారీఖు ప్రత్యక్షంగా యోగా నిర్వహించబోతున్నాం. ఆ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది, వైజాగ్లో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ 5 లక్షల మంది, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో మనం యోగా నిర్వహించి యోగా యొక్క ప్రాముఖ్యతను మన దేశం ప్రపంచానికి అందించినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ యోగాని ప్రపంచానికి దాని యొక్క ప్రాముఖ్యతని ప్రజల నిత్య జీవితంలో దాన్ని ఎందుకు భాగస్వామ్యం చేసుకోవాలి, దాని ద్వారా ఏ విధంగా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక పరిణితి సాధించవచ్చో తెలియచేయడానికి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రూపంలో దాన్ని మనము ఆ సాధన రూపంలో మనం చూపించి ప్రజలకి మరొకసారి గుర్తు చేస్తూ వాళ్ళ జీవితంలో యోగాని భాగం చేసుకోవాల్సిందిగా మనం ఈ ఈవెంట్ ద్వారా సూచించాలని, తద్వారా ప్రజలు మెరుగైన జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మనం ఈ యోగా ఈవెంట్ని నిర్వహించుకుంటున్నాం. మరి ఈ యోగా ఈవెంట్కి ఎంతో శ్రమ కోర్చి మరి ఈ మండలం మొత్తం నుంచి వచ్చినటువంటి ఆయా గ్రామాల ప్రజలకి మరియు ఉద్యోగులకి, ఇక్కడికి వచ్చినటువంటి యోగా గురువు గారికి, అలాగే సహచరులు జేసీ గారు అండ్ సబ్ కలెక్టర్ గారికి అండ్ ఆల్ హెచ్ఓడిస్కి అండ్ మీడియా వారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ యోగాని ఇప్పుడు మనం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. యోగాను కండతరాలకు విస్తరించిన ఘనత ప్రధాని మోదీదే అని ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే పంతం నానాజీలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి మరియు మెప్మా ఆయుష్ల ఆధ్వర్యంలో గురువారం కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ వద్ద యోగా శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది మానసిక వికాసానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని, ఈ నెల 21వ తేదీన వైజాగ్లో ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇది వరల్డ్ రికార్డ్ అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో శిక్షణ తరగతుల్లో యోగా చిట్టిబాబు 8 మంది యోగా గురువులతో నిర్వహించారు. ఏరియల్ డెవలప్మెంట్ చైత్రవర్షిని, పీడీ మెప్మా ప్రేమ్ వద ఆయుష్ నోడల్ అధికారి అలీ, ఎండిఓ సతీష్, కార్యదర్శి పాండురంగారావు, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు సుమారు 1300 మంది పాల్గొన్నారు. నమస్కారం. యోగాంధ్ర ప్రోగ్రామ్ మీకు కాకినాడ రూరల్లో అంతా నానాజీ గారు అంత పార్లమెంట్లోనే ది బెస్ట్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు. దీనికి సహకరించిన నిర్వహించిన పడాజ్ మేడం గారికి, అలాగే ఎంపీడీఓ గారికి అండ్ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. యోగా చేపించిన యోగా గురువు గారికి, అలాగే ఎంతో ప్రశాంతత నింపుతూ ఎప్పుడూ ఉంటూ ఈరోజు కూడా మాకు సహకరించిన బ్రహ్మకుమారి గారికి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. 21వ తారీఖున ఇందాక ఎమ్మెల్యే నానాజీ గారు చెప్పినట్టు చక్కటి పాయింట్ అది. ప్రపంచం అంతా యుద్ధంలో మునిగిపోతున్నప్పుడు భారతదేశం యోగాతో ప్రశాంతతతో ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి యోగాంధ్ర ప్రోగ్రామ్ని 21న వైజాగ్లో చేపడుతున్నారు 5 లక్షల మందితో. అంటే అది ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అవుతుంది డెఫినెట్గా. దానికి సహకరిస్తూ మీరందరూ కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తూ ఎప్పుడూ ఇలాగే యోగా చేస్తూ ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉంటూ అది సమాజంలోనూ కూడా నింపుతూ మనమందరం చాలా హెల్తీగా ఉండాలని నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్కి అందులో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ ఇంత చక్కగా యోగా గురువు గారికి, అలాగే మిత్రులు, ఈ నియోజకవర్గ లోక్సభ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ గారికి, పాడ మేడం గారికి, ఎంపీడీ గారికి, మెప్మా పీడీ గారికి, వేదిక మీద ఇతర పెద్దలందరికీ కూడా
వేదిక ముందు ఇప్పుడు దాకా ఆసనాలు చేసినటువంటి యోగాసనాలు చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. యోగా సాధన వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా అవుతాం అన్నది చాలా కాలంగా మన ప్రధాని మోడీ గారు చెప్తా ఉన్నారు. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు యోగా సాధన చేస్తూ ఉంటారు. ఆయన కూడా అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా రూపుదిద్దినందుకు మన డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అలాగే మెప్మా నుంచి వచ్చినటువంటి వ్యక్తులకి అలాగే ఎంపీడీఓ కాకినాడ రోడ్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా దీనివల్ల నేను ఈ మధ్య చేయడం మొదలుపెట్టాను. దీనివల్ల కొంచెం బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, నిజంగా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడన్నా బయటికి వెళ్ళినా ఎంత కష్టపడి వచ్చినా సరే మరుసటి రోజు పొద్దుట లేకనే ఒక అంటే ఎంతసేపు ఎప్పుడు చేయలేదు బాగుంటే చేస్తున్నాం, బాగుంటే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే రేపు 21వ తారీఖుని విశాఖపట్నంలో అంటే ఈ యోగా కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రసిద్ధి చెందిన కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టే అవకాశం మోడీ గారు కలగజేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రెస్టీజియస్గా తీసుకుని మొత్తం ప్రతి ఒక్కరికి కూడా దీని మీద దృష్టి మళ్లించడం చేసినటువంటి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సాధారణంగా యోగా మహోత్సవాలు మే 21 నుంచి జూన్ 21 వరకు నడుస్తూ ఉన్నాయి. అలాగే రేపు 5 లక్షల మందితో చేయబోయేటువంటి ఈ కార్యక్రమానికి కాకినాడ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలని చెప్పి నేను కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ పేర్కొన్నారు. త్వరలో రేషన్ డిపో ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ కడప శ్రీ నక్క సూర్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం కోసం సన్నబియ్యం కూడా ఇస్తున్నామని అన్నారు. ఆన్లైన్ తప్పుదాల వల్ల అర్హులైన కొంతమందికి ఈ పథకం వర్తించలేదన్నారు. ఇందుకోసం ప్రతి సచివాలయంలోనూ గ్రీవెన్స్ ఏర్పాటు చేసి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం వర్తించేటట్లు చూస్తామన్నారు. వైసీపీ పార్టీ తల్లికి వందనంపై తప్పుడు ప్రచారాలు చేస్తారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శెట్టి బలిజ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎంతో ఆనందకరమైన రోజు. ఎందుకంటే కరెక్ట్గా నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ ఓపెన్ చేసేకల్లా తల్లికి వందనం వేస్తాము, ఎంత ఆర్థిక శోభం ఉన్నా అని చెప్పారు. అదే రకంగా మాట నిలబెట్టుకుని ఈరోజు తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామంటే నారా లోకేష్ బాబు గారు స్కూల్ తెరిచే లోపలనే అందరికీ తల్లికి వందనం బిడ్డకి 15,000 రూపాయలు చొప్పున వేయటం జరిగింది. గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు చొప్పులు ఇస్తానని చెప్పి మాట తప్పి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ 10 లక్షల కోట్లు అప్పు చేసి పారిపోయినా ఈరోజు బెంగళూరు ప్యాలెస్లో తలదాచుకుని ఉండి అక్కడి నుంచి కామెంట్స్ చేస్తున్నా అది మన ప్రజా శ్రేయస్కి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు కృషి చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ తెరిచేటప్పటికల్లా ఒక బిడ్డ ఉంటే ఒకరికి, ఇద్దరున్న వాళ్ళకి ఇద్దరికి, ముగ్గురున్న వాళ్ళు ముగ్గురు, నలుగురున్న వాళ్ళకి నలుగురికి చొప్పున ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అందే విధంగా ప్రతి తల్లికి ఈరోజు ప్రతి తల్లికి గౌరవమైన ప్రధాన గౌరవం ఇచ్చే కుటుంబంలో నారా లోకేష్ గారు నిలబెట్టినందుకు నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు. పిల్లలు ఈరోజు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందువలన ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే పాత గవర్నమెంట్లో హామీలన్నీ నెరవేర్చలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి ఇచ్చిన ప్రతి హామీ కూడా ఈరోజు నెరవేరుస్తున్నారు. తల్లికి వందనమే కాదు, మరి ఈరోజు ఆగస్టు 15వ తారీఖుని ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా
దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు 3 ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ తెలిపారు. ది ఈస్ట్ గోదావరి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అనుమతి ఉండాలన్నది ఈస్ట్ గోదావరి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈస్ట్ గోదావరి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ 1975లో స్థాపించడం జరిగిందన్నారు. 2016లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సెక్రటరీగా నియమించి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ట్ గోదావరి అసోసియేషన్ను రిజిస్టర్ చేయడం జరిగిందని అన్నారు. తప్పనిసరిగా సుప్రీంకోర్టు జస్టిస్ లూదా సంస్కరణలను పాటించాలని అన్ని అసోసియేషన్లకు సూచించడం జరిగిందని తెలిపారు. అసోసియేషన్ ఏర్పడిన విభేదాలను రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించడం జరిగిందన్నారు. నిబంధనను పాటించకుండా ఎన్నికల్లో నిర్వహించడం సరికాదని దీనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు మణికుమార్, సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. తిరుగుతున్న వాళ్ళు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్కి ఎగ్నెస్ట్గా ఒక ఎలక్షన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది చెల్లదు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం కోసం మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఈస్ట్ గోదావరి 1975లో స్థాపించారు. 2016లో ఈ అసోసియేషన్ ఉండగా అప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గోకరాజు గంగరాజు తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సెక్రటరీగా పెట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ అని రిజిస్టర్ చేసి దాన్ని సభ్యత్వాన్ని ఇచ్చి గుర్తింపు ఇచ్చినారు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ 75 యొక్క సభ్యత్వాన్ని తీసివేశారు. చాలామంది ఈజీడీసీఏలో ఉన్న సభ్యులు బాయ్స్ అండ్ గర్ల్స్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో జాయిన్ అయిపోయారు. అయితే అప్పుడు జాయింట్ సెక్రటరీ అయిన చైతన్య ద్వారా హైకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ అసలైన అసోసియేషన్గా గుర్తింపు కోరడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టు వారు గౌరవ జస్టిస్ హోదా సంస్కరణలు పాటించాలని భారతదేశంలో అన్ని రాష్ట్ర జిల్లా అసోసియేషన్లకు సూచించారు. సదరు సూచనల ప్రకారం లైఫ్ మెంబర్స్కి దాతలకి సభ్యత్వం లేదని సదరు తీర్పులో వెల్లడించారు. మరియు ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్లో ఏమైనా తగువలు విభేదాలు ఏర్పడితే ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఆంబుడ్స్మ్యాన్ గారి ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు వారు స్పష్టత ఇచ్చారు. తూర్పుగోదావరి క్రికెట్ అసోసియేషన్ అంబుడ్స్మ్యాన్ ద్వారా గుర్తింపు పొంది 2021 డిసెంబర్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో గుర్తింపు పొందినాము. మరియు ఏసీ వారు తెలిపిన విధముగా బైలాస్ను అమలు చేయగా లైఫ్ మెంబర్స్కి దాతలకు ఎవరైనా 9 సంవత్సరాలు పదవులు అనుభవించినారో వారికి స్థానం లేదని ఏసీఏ వారు రూల్స్ ఫ్రేమ్ చేశారు. అందువల్ల గత 9 సంవత్సరాల నుండి పైబడిన ఉన్నవారు సభ్యత్వానికి అనర్హులు. వాళ్ళకు ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం లేదు. పూర్వ ప్రెసిడెంట్ అయిన జంజాల సాంబశివ కుమార్ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో గల ఆఫీసు నుండి మినిట్స్ బుక్ తస్కరించి ఓటు హక్కు లేని వారికి పదవిపై ఆశ చూపించి ఎలక్షన్ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అట్టి నిబంధనలకు విరుద్ధంగా జరిపే ఎన్నికలు చెల్లవు. తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్న జంజాల శివకుమార్పై బ్యాన్ విధించవలసిందిగా అంబుడ్స్మ్యాన్ను కోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. కావున అతనికి సహకరించిన వారిపైన కూడా అంబుడ్స్మ్యాన్ కోర్టు ద్వారా తగు చర్యలు తీసుకోబడింది. కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ అంబేద్కర్ భవనం నందు గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమకూర్చిన ఎలక్ట్రికల్ కిట్లను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పంపిణీ నిర్వహించారు. గతంలో పీఠాపురం మండలం మల్లం గ్రామంలో జన సైనికుడు కరెంట్ షాక్ కొట్టి మరణించిన సందర్భంలో ఎలక్ట్రీషియన్లకు మరలా అటువంటి దురదృష్ట సంఘటన జరగకూడదని పీఠాపురం నియోజకవర్గంలో 325 మందికి ఎలక్ట్రీషియన్ వర్కర్స్కి పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు 16 లక్షలతో కిట్లు పీఠాపురం టౌన్ అంబేద్కర్ భవన్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కాకినాడ లేబర్ డిపార్ట్మెంట్ పిఎస్ మహేష్, గోదావరి డెల్టా చైర్మన్ మురాలి శెట్టి సునీల్ కుమార్, చెల్లుబోయిన నాగేశ్వరరావు, చెల్లుబోయిన సతీష్ కుమార్, రామన్న దొర, మేడం రామకృష్ణ, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ఎలక్ట్రిక్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం టౌన్లో మనకి స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఎలక్ట్రీషియన్ సంఘం అందరికీ కూడా మనకి గుర్తించిన లబ్ధిదారులందరికీ కూడా కిట్లు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో మల్లం అనే గ్రామంలో పల్లపు సురేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం, అయితే ఆ సమస్య మీద పూర్తి అవగాహన చేసుకుని పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ సమస్యకి పరిష్కార మార్గంగా కిట్లు అందరికీ ఇవ్వాలని చెప్పేసి తన సొంత నిధులతో ఒక డ్రిల్లింగ్ మిషన్ కిట్ కానీ, వాళ్ళకి సరిపడా బూట్లు కానీ, ఒక యాప్రాను, ఇంకొకటి గ్లౌజులు, ఎలక్ట్రిక్ షాక్ కొట్టకుండా ఒక గ్లౌజులు, ఇలాగ ఒక కిట్ని గత వారంలో మంగళగిరికి పిలిపించి ఒక 100 మంది లబ్ధిదారులకి ఇవ్వడం, మిగతా వారందరికీ కూడా ఇవాళ టౌన్లో పిలిచి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా తద్వారా 327 మంది కుటుంబాలని ఆదుకునే విధంగా ఆయన ప్రయత్నం చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే ఈయన సొంత నిధులతో ఇవ్వడం, రేపొద్దున్న ప్రభుత్వం మిగతా నియోజకవర్గాలన్నింటికి కూడా ఇలాంటి వ్యక్తుల్ని మన ఎలక్ట్రీషియన్లే కాదు, ప్లంబింగ్ చేసేవాళ్ళు కానీ, భవన నిర్మాణ కార్మికులను కూడా ఒక బీమా కానీ, పక్కాగా బీమా కానీ, వాళ్ళకి ఏదైనా జరిగితే సరైన పథకాలు పొందేలా మాత్రం ఆలోచన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే ఈ ఆలోచన మన పిఠాపురంలో మొదలై మిగతా 175 నియోజకవర్గాలని దేశవ్యాప్తంగా కూడా ఒక ప్రసిద్ధి చెందుతుంది. ఇలాంటి వ్యక్తులన్నీ కుటుంబాలకి కూడా ఒక ఆసరాగా నిలవడం మన పవన్ కళ్యాణ్ గారు ఈ హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ వీళ్ళందరూ రావడం కూడా జరిగింది. ఇది మా పవన్ కళ్యాణ్ గారు సమస్యని గుర్తించడమే కాదు, సమూలంగా పరిష్కార మార్గంలో వెళ్ళే విధంగా ఉంటుంది. అయితే ఈ మధ్య ఆయన చేసిన అభివృద్ధి మనం చెప్పక్కర్లొద్దు, మన రోడ్లు చూసినా రోడ్లు చెప్తాయి. త్వరలో రేషన్ డిపో ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు లేకుండా రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం 18వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి బడే ఆనంద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించే విధంగా రాత్రి కార్యకర్తల నాయకులు పనిచేయడానికి సూచించారు. గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా ఆగడాలను కూటమి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు 2027లో పూర్తి చేయడం జరుగుతుందని, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాయని, ఈ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు మేలు చేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్వరలోనే కమిటీలను వేయడం జరుగుతుందన్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడే నాయకులు, కార్యకర్తలకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, సిటీ ఉపాధ్యక్షులు ఆడబాల సత్యనారాయణ, వీరస్వామి, సురేష్, నల్లపాటి షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు. అటువంటి నాయకుడిని మనం ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలి. రేపు రాబో రోజుల్లో మనం అందరం కూడా ఒకరికొకరు మనకున్న బుద్ధిలో ఎవరో వృత్తులు తీసుకోండి, మీ పనులు మానవ పని అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీ వార్డుల్లో మనం ఏం చేస్తున్నాం, మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఇంకా మన వంతు ఏ విధంగా చేస్తే మన నాయకుడు ఇంకా పైకి వెళ్తాడు, మనకి ఏ విధంగా దోహదపడతాడో సహాయపడతాడని మన నాయకుడి గురించి రోజుకొక్క 10 నిమిషాలు పార్టీ జనసేన పార్టీ మన నాయకుడు, మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఒక్క 10 నిమిషాలు రోజుకి మనం వాళ్ళందరం కలిసి కూడా ఆలోచించమని మీ అందరినీ నేను ఎందుకంటే త్వరలోనే మనకి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైకింగ్ రేట్ మనం తీసుకోవాలి. మన ఓట్లో మన జనసేన ఎవరైతే బలమైనటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే బలంగా మీతో రోజు మమేక్యమై మీ యొక్క కష్టసుఖాల్లో మీ ఓట్లో పాలు పంచుకొని ఆ రాత్రులు మీతో మీ అన్నాన్ని కనిపిస్తున్నారో అటువంటి నాయకులకు మీరు మద్దతిచ్చి ఆయన యొక్క నాయకత్వం
తత్వాన్ని ఈ రోజు నుంచి కూడా మీరు బలపరచాలని కోరుకుంటున్నాను. ఆ నాయకులతో పాటు మీరు కూడా ఒక 10 మందిని మీరు మీ వార్డులో 10-15 మందిని సెలెక్ట్ చేసి ఎవరైతే సమయాన్ని వ్యక్తిస్తారంటే అందరూ సమానమే. ఎందుకు నేను 10-15 మంది ఎవరైతే అందరూ బిజీగా ఉంటారు, ఎవరైతే వాళ్ళ యొక్క టైంని ఎక్కువ కేటాయిస్తారో వాళ్ళని కూడా ప్రమోట్ చేసి వాళ్ళని కూడా మన నాయకులతో అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.